My dear students, today a very special day. విద్యార్థి జీవితం బంగారు జీవితం. ఈ క్షణాలను సద్వినియోగం చేసుకోండి. చదువు అనేది ఒక ఆయుధం. దానిని సరిగ్గా ఉపయోగించుకుంటే ప్రపంచాన్ని మార్చవచ్చు. అందుకే నేటి విద్యార్థులే రేపటి పౌరులు అన్నారు. నేర్చుకోవటం అనేది ఒక నిరంతర ప్రక్రియ. జ్ఞానమే నిజమైన సంపద. అది విద్యార్థులకు లభించే అమూల్యమైన బహుమతి. మీ కలలను సాకారం చేసుకోవటానికి కష్టపడండి. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. దానికోసం నిరంతరము శ్రమించండి. రేపటి ప్రపంచం మీ చేతుల్లోనే ఉంది. తెలుసా, మీలోనే ఒక విజేత దాగి ఉన్నాడని, మీ సామర్థ్యం అపరిమితమని. సక్సెస్ డజంట్ కమ్ టు యూ, యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. మనమందరం జీవితం అనే పుస్తకంలో వేర్వేరు పుటల్లో ఉన్నాం. కొంతమంది మొదటి పేజీని చదువుతున్నారు, కొంతమంది చివరి అధ్యాయం కోసం పోరాడుతున్నారు. కానీ మనల్ని ముందుకు తీసుకెళ్లేది ఒక్కటే, మన ప్రయత్నం, మన నమ్మకం. ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక చిన్న గ్రామంలో రాహుల్ అనే విద్యార్థి ఉండేవాడు. అతని దగ్గర పెద్ద రిసోర్సులు లేవు, కానీ ఒక్కటి మాత్రం ఉంది: బాధ్యత, నేర్చుకోవాలనే తపన. ప్రతిరోజు ఉదయం లేచి చిన్న దీపం వెలుగులో చదువు చదివేవాడు. నిద్రపోవాలి, ఆటలాడాలి, ఈ చదువు విడిచిపెట్టాలి అని అనిపించే రోజులు కూడా వచ్చేవి. కానీ అతను ఆగలేదు. ఒకరోజు ఉదయం గురువుగారు అతనికి చెప్పాడు, నీ పర్ఫెక్షన్ చూసి కాదు రాహుల్, నీ ప్రయత్నం చూసి నేను గర్వపడుతున్నాను అని. అదే రోజు రాహుల్ జీవితంలో మార్పు వచ్చింది. అతను గ్రహించాడు, విజయం అంటే మొదటి స్థానం రావటం కాదు, ముందుకు ఒక అడుగు వేయటం. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ స్టూడెంట్స్ డేకి నువ్వు కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకో. ఎందుకంటే నువ్వు త్రిప్పిన ప్రతి పుట, నువ్వు దాటిన ప్రతి భయం, నువ్వు రాసిన ప్రతి సమాధానం, నీ మీద నువ్వు పెట్టుకున్న ప్రతి నమ్మకం, అవి అన్నీ నిన్ను నేడు ఉన్న చోటికి తీసుకువచ్చాయి. గుర్తుపెట్టుకో, ఇంకా చాలా దూరం ప్రయాణం ఉంది. కానీ నువ్వు ఒక్క అడుగు ముందుకు వేస్తే ప్రపంచమంతా నీ కోసం మార్గం తెరుస్తుంది. హ్యాపీ స్టూడెంట్స్ డే. మీ కలలు మీరు నమ్మినంత పెద్దవిగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ప్రతి విద్యార్థి ఒక విత్తనం లాంటివాడు. సరైన మార్గదర్శకత్వం అందిస్తే వారు మహావృక్షాలుగా ఎదుగుతారు అంటారు. సో మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్. మీరు కూడా ఒక మహావృక్షంగా ఎదగబోతున్నారు. Please like, share, comment and subscribe my channel.